హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి. ముందుగా ఒక లైక్ చేయండి, అలాగే ఒక హైప్ కూడా ఇవ్వండి. కొత్తగా ఎవరైనా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి. ఇవాళ మిడ్ నైట్ లైవ్ అప్డేట్స్ అండి. నాకు తెలిసి మ్యాక్సిమం ఒక 2-3 పేజెస్ వరకు ఉన్నాయన్నమాట. ఈ వీడియో కొంచెం లెంతీగా ఉండొచ్చు. మ్యాక్సిమం మొత్తం వీడియో చూడటానికైతే ప్రయత్నించండి. ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టుకొని అయినా సరే చూడటానికైతే ప్రయత్నించండి. ఇవాళ మిడ్ నైట్ లైవ్ అప్డేట్స్ అనమాట. ఇమాన్యుయల్ సుమన్ శెట్టి గారితో చెప్తూ ఉంటారనమాట. సుమన్ శెట్టి గారు అయితే నేను ఎందుకు సపోర్ట్ చేయాలి? తనుజకి సపోర్ట్ చేయలేదు కదా! ఆహ్, ఎవరు ఇమాన్యుయల్. ఎందుకు సపోర్ట్ చేయాలి నేను? ఫస్ట్ నుంచి చేసిందంతా చేస్తుంటే నువ్వు నాకు ఎప్పుడు సపోర్ట్ చేసావు? ఎప్పుడు సపోర్ట్ చేసావు? అని అనింది కదా! అందుకే నేను సపోర్ట్ చేయలేదు. చేసినా కూడా చేయలేదు అంటది కదా! ఇంక అలాంటప్పుడు చేయడం ఎందుకులే అని చెప్పేసి నేను చేయలేదు అని చెప్పేసి ఇమాన్యుయల్ చెప్తారు. అప్పుడు సుమన్ శెట్టి సుమన్ కూడా ఏమంటారంటే లేదన్నా నువ్వు ఫస్ట్ నుంచి లేదు ఇమ్ము నువ్వు ఫస్ట్ నుంచి చేసావు, సపోర్ట్ చేసావు. నాకు తెలుసు నువ్వు ఎలా సపోర్ట్ చేసావో. కానీ సపోర్ట్ చేయలేదని చెప్పింది తను అని చెప్పేసి తను కూడా సపోర్ట్‌గా మాట్లాడతారనమాట. సుమన్ శెట్టి గారు గూడా. నామినేషన్స్‌లో ఏమనింది? ఆ మాట అనింది గదా! సపోర్ట్ చేయలేదని. నేను అందుకని చేయలేదు అంటారనమాట. ఆహ్, బ దివ్య చెప్తదనమాట. భరణి గారు చేస్తారనుకున్నాను నేను. కానీ ఆయన చెయ్యలేదు. సరే ఓకే అన్నట్టు చెప్పిద్దనమాట. అలాగే కానీ ఒక్కటి అడిగాను ఆయన్ని. నేను గేమ్‌లో మీకోసం ఆడాను. ఈ ఈ ఈరోజు నాకు సపోర్ట్ కావాలనుకున్నాను. అడిగాను. నేనేదో బాండింగ్‌తోనో లేపోతే ఇంకేదోనో సిస్టర్ అనో ఇలా అని నేను చేయమనలేదు. నేను మీకోసం గేమ్ ఆడాను. నాకు సపోర్ట్ చేయండి అని అడిగాను అంతే. మరి ఆయన చేయలేదు. ఆయన ఇష్టము అని చెప్పేసేసి అన్నట్టు దివ్య చెప్తా ఉంటదనమాట. తను అనుకుంటది ఎవరికి సుమన్ శెట్టి గారితో ఏదో చెప్తా ఉంటది. షేర్ చేస్తూ ఉంటదనమాట. అలాగే ఫోటో వస్తది. మనం ఆల్రెడీ ఎపిసోడ్‌లో కూడా చూసాము. ఫోటో పెడతారు. అలాగే డబుల్ స్టాండర్డ్ సాయి. దీని గురించి నేను ఎపిసోడ్‌లో కూడా జరుగుతుంటే నేను చెప్పలేదు. అసలు ఏం జరిగింది అంటే ఇప్పుడు తనూజ ఏముందో తనకు సడెన్‌గా గుర్తొచ్చింది ఏంది అనంటే తనని పిలిచే ముందు అంటే దివ్యాని పిలిచే ముందు మేబీ అనుకుంటా. దివ్యాని వీళ్ళిద్దరిని పిలిచే ముందు తనకు ఒక విషయం గుర్తొస్తది. ఏంటి అనంటే ఇక్కడున్న ఐదుగురిలో ఫస్ట్ వీక్ నుంచి కష్టపడుతుంది నేనే కదా! మిగతా నలుగురు గూడా కొంతమందేమో వైల్డ్ కార్డ్స్ వాళ్ళున్నారు. కొంతమందేమో సెకండ్ వీక్ దివ్య ఏమో సెకండ్, థర్డ్ వీక్‌లో వచ్చింది. అలాగే భరణి గారేమో బయటికి వెళ్ళొచ్చారు. అలా అంటే నేనే కదా ఫస్ట్ నుంచి కష్టపడుతుంది అని చెప్పేసి ఒక ఆలోచనొస్తది. అది మాధురితో షేర్ చేసుకుంటదనమాట. ఇప్పుడు అందరి దగ్గర వీళ్ళందరూ రిక్వెస్ట్ చేసుకుంటున్నారు గదా! మాకు సపోర్ట్ చేయండి, మాకు సపోర్ట్ చేయండి అని. సేమ్ అదే విధంగా సాయి దగ్గరికి గూడా సపోర్ట్ చేయమంటే ఆ సపోర్టా అన్నట్టు చేస్తుంటే ఇలా అని విషయం చెప్పిద్దనమాట. ఇలా ఈ 3 పాయింట్స్ చెప్తది. చెప్పిన తర్వాత ఓహ్! నువ్వు చెప్పింది గూడా కరెక్టే గదా! అని చెప్పి చెప్తాడు. ఎవరు? సాయి. చెప్పిన తర్వాత ఆ మాట అన్నాడు అంతే. ఓహ్! నువ్వు చెప్పింది కూడా నిజమే గదా! అని అన్నాడు. అక్కడితో ఇంక నేను సపోర్ట్ చేస్తానా నీకు, నేను చెయ్యనా అని చెప్పి నేను అనలేదు అసలు అమ్మాయితో. ఈ ఒక్క మాట అంటే ఇంక అమ్మాయికి సపోర్ట్ చేయాల్సిందేనా? సపోర్ట్ చేసినట్టేనా అమ్మాయి? అమ్మాయి అలా ఊహించుకొని నన్ను ఇలా అనింది అని చెప్పేసి దివ్యతో షేర్ చేసుకుంటాడు ఈ విషయము. అక్కడ సపోర్ట్ నిజంగానే ఫస్ట్ నుంచి కూడా దివ్య వైపే ఉన్నాడు. ఎవరు? సాయి. అమ్మాయికే చెయ్యాలి అని. ఈ అమ్మాయి ఇలా ఇంకో విషయం ఏంటంటే నీకు నేను లైవ్ మనకి ఎపిసోడ్‌లో చూపించానంటే నీకు 2 సార్లు నేను అది 2 సార్లా ఒకసారి నేను మనీ ఇచ్చాను, డబ్బులిచ్చాను నీకు టాస్క్‌లో. నువ్వు గుర్తుపెట్టుకుంటావు, నువ్వు గుర్తుపెట్టుకోలేదు అని చెప్పేసి డబుల్ స్టాండర్డ్‌గా డబుల్ స్టాండర్డ్‌గా ఆడతారు. డబుల్ స్టాండ్ ఫేస్ అనో ఏదో చెప్తదనమాట. ఎవరు? తనూజ. అక్కడ అబ్బాయి కొద్దిగా బానే ఏంది అమ్మాయి నన్ను అలా అంటుంది? నేనేం చేశానని? అమ్మాయికి సపోర్ట్ చేస్తానని చేయకుండా నీకు సపోర్ట్ చేశానా? అసలు నేను చెప్పలేదు సపోర్ట్ చేస్తానని. మరి అమ్మాయి ఎలా ఊహించుకుంది? ఎలా చెప్తుంది? అని చెప్పేసి బాధపడతాడు సాయి. అలాగే ఇప్పుడు వీళ్ళందరూ డాన్స్ ఏస్తారు. మేము ఎపిసోడ్‌లో చూపించలేదు గానీ, ఆ అమ్మాయి గెలిచిన తర్వాత, ఆ అమ్మాయి క్యాప్టెన్సీ అనౌన్స్ చేసిన తర్వాత దివ్యకి ఒక సాంగ్ గూడా వేస్తారనమాట. ఆ సాంగ్ ఏసేటప్పుడు డీజే టిల్లు సాంగ్ ఏస్తారు. ఆ సాంగ్ వాళ్ళ మదర్‌కి ఇష్టమంట బాగా ఆ సాంగ్. అయితే వీళ్ళందరూ డాన్స్ ఏస్తూ ఉంటారు. తనుజ, రీతు, మాధురి గారు అక్కడ తనుజ ఏడుస్తుంటది గాబట్టి అక్కడే కూర్చొనుంటారు. అప్పుడు వీడేం చేస్తాడు సారీ డెమోన్ ఏం చేస్తారు ఎళ్లి రా 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 డాన్స్ చేద్దాం అని చెప్పేసి చేస్తాడు. ఎవరిని? తనుజని. అమ్మాయి ఏడుస్తుంది గదా! అని చెప్పేసి. అప్పుడు రీతు అంటది, "ఏంటి నువ్వు ఇలా సెన్స్‌లెస్‌గా బిహేవ్ చేయి మాకు నువ్వు" అని చెప్పేసి అంటది. సెన్స్‌లెస్ ఏముందిరా దాన్ని మూడ్ మార్చడానికి నవ్వుతదని చెప్పేసి నేను చెప్పాను. తను సెన్స్‌లెస్ ఏముంది అని చెప్పేసి డెమోన్‌కి అక్కడ కోపమొస్తది. అలాగే మాధురి గారు ఆగరా అమ్మాయి బాధపడుతుంది. నువ్వేందిరా డాన్స్ ఏయమంటావు అని చెప్పేసి కొద్దిగా వాళ్ళిద్దరూ గూడా ఇచ్చేసారు. కానీ ఆ అబ్బాయి ఉద్దేశ్యం ఏందంటే పాపం అమ్మాయి
నవ్వాలి. అమ్మాయి మామూలు అవుతది. దాంట్లో నుంచి బయటకొస్తది అని చెప్పేసి అబ్బాయి అడుగుతాడు. నాకు అబ్బాయి అడిగిన దాంట్లో నాకెక్కడ తప్పనిపించలేదు. అబ్బాయి ఏడుస్తుందంటే స్టార్టింగ్‌లో ఏడ్చింది. సాంగొచ్చేటప్పుడు కొంచెం ఆపేసి చూస్తా ఉందనమాట. ఏయొచ్చు దాని పెద్ద విషయమేం కాదు. అబ్బాయి అడగడంలో తప్పులేదు. వీళ్ళు మరీ కొంచెం ఎక్కువ చేశారేమో అనిపించింది. రీతు గాని, మాధురి గారు గాని. అలాగే సంజన మరో మాట అంటా ఉంటారనమాట. ఎవరితో నిఖిల్‌తో. నిఖిల్‌తోనో, గౌరవ్‌తోనో అంటారనమాట. ఏం లేదు అమ్మాయికి నేను సపోర్ట్ చేయాలనుకున్నాను. ఎందుకంటే ఆ అమ్మాయి నాకు సపోర్ట్ చేసింది టబ్ టాస్క్‌లో. అమ్మాయి ఎవరు ఇమాన్యుయల్ చేస్తుంటే ఆ ఇమాన్యుయల్ హెల్ప్‌తో ఆ అమ్మాయి కూడా నాకు సపోర్ట్ చేసింది. నేనది మర్చిపోలేదు. ఆ రోజు నుంచి నేను గుర్తుపెట్టుకున్న అమ్మాయికి కూడా నేను సపోర్ట్ చేయాలి ఏదో విషయంలో అని చెప్పేసి, ఇప్పుడు నేను సపోర్ట్ చేశాను. అయిపోయింది హిసాబ్ బరాబర్. అందుకని అమ్మాయికి నేను సపోర్ట్ చేసి ఇచ్చేసాను అని చెప్పేసి తను క్లారిఫికేషన్ తను ఇచ్చేసుకుంటారు సజన. అలాగే సాయి, దివ్య. హ్మ్. ఇది పాయింటే గదా! అన్నాను. ఇదే విషయం చెప్పా. ఇదే పాయింటే గదా! దీంట్లో తప్పేముంది ఇదే గదా! అన్నాను. దానికే సపోర్ట్ అని చెప్పేసి ఆ అమ్మాయి అనుకుంది అని చెప్పేసి అన్నారనమాట. దివ్య భరణి గారితో చెప్తా ఉంటదనమాట. అక్కడ మీరు ఆ ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వటం అవసరమా? మీరు అక్కడ ఇవ్వాల్సిన అవసరం ఏంటి? తర్వాత ఇచ్చుకోవాలి ఎక్స్‌ప్లనేషన్. ఏం ఎక్స్‌ప్లనేషన్? తనూజ అడుగుతది. మనం దీని గురించి మాట్లాడుకున్నాం. తనూజ ఏమి అడుగుతది? భరణి నాన్న ఇటు రండి అని చెప్పేసి అడుగుతది. ఆ అమ్మాయి కూడా అటునుంచి అడుగుతా ఉంటది. ఓకే. ఆ అమ్మాయి నా కోసం ఆడింది గదమ్మా! ఆ అమ్మాయి నా కోసం నిలబడింది. అదే నా కోసం టాస్క్ ఆడింది గదా! గెలిచింది గదా! అందుకే నేను అటువైపు వెళ్దాం అనుకుంటున్నాను అన్న విషయాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు తనూజకి. తనూజ ఏమనిద్ది? అలా అయితే నన్ను కూడా పంపియాల్సింది గదా నాన్న! నన్ను పంపిస్తే నేను ఆడేదాన్ని గదా టాస్క్‌లో. నేను గెలుస్తాను. నేను పెర్ఫార్మ్ చేసేదాన్ని గదా! మీరే నన్ను పంపియలేదు గదా! అని చెప్పి క్వెషన్ ఏస్తది. నిజమే గదా! అక్కడ ఆడే టాస్క్, ఆడే ఆ సిట్యుయేషన్స్ అది ఒకసారొచ్చింది. అది దివ్యకి ఆపర్చునిటీ ఇచ్చారు. సరే అక్కడ తనుజకి ఇవ్వలేదు. ఆడే సిట్యుయేషన్స్ గూడా మరీ వాళ్ళ కొంచెం హెవీ టాస్క్‌లొచ్చినియి గాబట్టి, అది బాయ్సే చేయగలరు కాబట్టి బాయ్స్‌కి ఇచ్చారు అవకాశం. అమ్మాయికి ఇవ్వలేదు. అది ఇచ్చినట్టయితే నేను చేసేదాన్ని గదా! అప్పుడైతే నా వైపు గూడా మీరు రావాలి గదా! అని జెప్పేసి తనుజ అడిగిద్దనమాట. ఆ విషయం అక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేయడం మీరు అవసరమా? అని దివ్య చెప్తా ఉంటదనమాట. ఒకవేళ నిఖిల్ గనక కిందకి రాకపోతే నా పరిస్థితేంటి? నేను మిస్ అయిపోయాను గదా! ఎంత కష్టపడి ఎంత ఇది చేశాను. నేను మిస్ అయిపోయేదాన్ని గదా! అని జెప్పేసి కళ్ళమ్మట నీళ్ళు తీసుకొని ఇదయిద్దనమాట. ఎవరికి చెప్పుకొని, భరణికి చెప్పుకొని. పోతే ఏమయ్యేది? కెప్టెన్సీ మిస్ అయిపోయేది గదా! నాకు అనమాట అనిద్ది. అలాగే తనుజ సపోర్టింగ్ అంటారు. చేయడానికి మాత్రం ముందు మాటలు చెప్తా ఉంటారు. తర్వాత మాత్రం చేయరు. అయినా వాడి గురించి నాకు తెలుసు వాడు చేయరని చెప్పేసి ఎవరు ఇమ్మాన్యుయల్ గురించి. నాకు తెలుసు వాడు చేయడని చెప్పి, ఆయన అలా అని గాదు మిగతా వాళ్ళు గూడా చేస్తానని చెప్పేసి భలే చేశారు. ఇలాంటి టైంలోనే అన్నీ తెలుస్తాయి అని చెప్పేసి తను బాధపడతా ఉంటదనమాట. అలాగే అక్కడే కూర్చున్నప్పుడు నేను మీకు థంబ్‌నెయిల్ మీద కూడా పిక్ పెట్టాను యాక్చువల్లీ. డెమోను, మాధురి గారు తనుజ కూర్చొనుంటారు. డెమోన్ ఒక మాట అంటాడనమాట అక్కడ. దివ్య దివ్య మాట తీరు బావుంటది అని చెప్పేసి అంటాడు. ఆ అబ్బాయికి పాపం ఏదనిపిస్తే చెప్తాడంతే. అక్కడ ఎవరితో మాట్లాడుతున్నానా, ఏందా అన్న ఆలోచన అబ్బాయికుండదు. ఎందుకనంటే అక్కడ తనుజ ఉంది. అంటే ఏంటి నా మాట తీరు బాగోదనా అన్న ఆలోచన వస్తది గదా! ఆ అమ్మాయికి కూడా. అంటే ఏంది మళ్ళీ అన్నావు ఏందో చెప్పు అని చెప్పేసేసి అంటది మాధురి. అంటే దివ్య హౌ టు టాక్ అన్నది తెలుసు అని చెప్పి కొంతమంది అంటే ఏంటి కొంతమంది మాట తీరుకి అట్రాక్ట్ అవుతారు జనాలు. అట్రాక్ట్ అవుతారు మనుషులు అని చెప్పేసేసి అంటాడు. ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడు. అంటే ఏంటి ఇప్పుడు ఈ అమ్మాయి మాట తీరు బాగోదా? అంటే ఈ అమ్మాయి మాటలకి అట్రాక్ట్ అవ్వరా? నువ్వేం మాట్లాడుతున్నావు? అలా అనుకుంటే దివ్య మాటలేమో నాకేమో అట్రాక్ట్‌గా అనపడవే. ఆ అమ్మాయి మాట తీరు నాకు నచ్చదసల అని చెప్పేసి మాధురి చెప్తది. ఇక్కడ ఆ అబ్బాయి చెప్పిన విషయం ఏంటి? మీరనుకున్న విషయం ఏంటి? ఆ అబ్బాయి ఏమన్నాడు? ఆ అమ్మాయికి మాటలతో అంటే ఏంటి? ఆ అమ్మాయి ఏం చేసిందంటే గ్యాపొచ్చినప్పుడు ఎవరికి తనూజకి, అలాగే దివ్యకి వీళ్ళిద్దరికి పెడతారో, లేపోతే ముగ్గురు టాప్ 3కి పెడతారో అన్న ఆలోచనొచ్చినప్పుడు ప్రతి ఒక్కళ్ళ దగ్గరికెళ్ళి ఆ అమ్మాయి మాట్లాడుకుంటది. నాకు సపోర్ట్ చేయండి. నేనిలా చేస్తాను. నేను అదే ఎక్కువ అంటే నేను కెప్టెన్ అయితే గొడవలు పడతాననా అన్న ఆలోచన ఉంటది గదా! ఎక్కువగా హై పిచ్‌లో మాట్లాడుతా ఉంటది గదా! అలా ఏం కాదు. అంటే చాలామంది అందరి దగ్గర ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చుకుంది. అందరిని ఒప్పించుకుంది. ఆ అమ్మాయి అలా మాట్లాడటం వల్లే గౌరవ్ అటువైపు అంటే గౌరవ్ అమ్మాయి మీద నెగెటివ్ ఉన్న గౌరవు ఈ అమ్మాయి వైపు తిరిగారు. నిఖిల్‌ని సపోర్ట్ చేయమని అడిగింది. నిఖిల్‌ని చేశారు. మిగతా వాళ్ళు సంజన గారిని అడిగింది. సంజన చేస్తారా? ఇమ్మాన్యుల్ మాత్రం ఫస్ట్ నుంచి అమ్మాయి వైపే ఉన్నాడు. నీకే సపోర్ట్ చేస్తానన్నారు. అలాగే నిలబడ్డాడు ఇమ్మాన్యుల్.
అలా రాము గురించి తెలుసు. నిఖిల్, గౌరవ్, ఇమాన్యుయల్, సంజన అలాగే రాము చేస్తాడు. లేకపోతే సుమన్ శెట్టి గారు కూడా చెప్తారు నేను సపోర్ట్ చేసింది దివ్యాకే కాబట్టి నేను చేస్తాను అని చెప్పేసి అంటారు. దాంట్లో అక్కడ వాళ్ళు మాట్లాడి అమ్మాయి ఒప్పించుకుంది. ఆ ఉద్దేశంతో ఇక్కడ డెమో అని చెప్తారన్నమాట. అమ్మాయి మాట తీరు బావుంటది. అట్రాక్ట్ అవుతారు అమ్మాయి మాటకి అని చెప్పేసి అంటే వీళ్ళు వెంటనే వితిన్ సెకండ్‌లో అమ్మాయి మాట తీరు బాగోదా? అమ్మాయి చెప్పే నిజంగానే మీరు నమ్మినా, నమ్మకపోయినా, ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా తనుజ మాట తీరు బాగోదు. బాగోదు అంటే ఏంటి? అది హార్ష్‌గా వెళ్ళిద్ది. అమ్మాయి ఎంత మెల్లిగా చెప్పాలి అని అనుకున్నా గానీ, అది ఒక బుల్లెట్‌లాగా వెళ్ళిపోద్ది ఆ మాట. అప్పుడేమవుతది అది అమ్మాయి మాట్లాడిన దాంట్లో మంచున్నా, అమ్మాయి మాట్లాడిన దాంట్లో కరెక్ట్ ఉన్నా, ఎదుటి వ్యక్తి ఏమో తప్పుగా ఆలోచించే అవకాశం ఉంటదనమాట. ఆ అమ్మాయి మాట తీరులో. అది కరెక్ట్ ఆబ్వియస్ అది. మీరు చూసారు ఈ వీకంతా గూడా. అది ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా. అంతే. అలాగే ఇంకో మాట కూడా అమ్మాయి బాధపడతా ఉంటది తనుజ. నిజంగానే అమ్మాయి బాధలో కూడా అర్థమవుతుంది. ఎందుకంటే ఫస్ట్ వీక్ నుంచి కష్టపడుతుంది. క్యాప్టెన్సీ కంటెండర్ అవుతుంది. క్యాప్టెన్సీకి దగ్గరలో వెళ్తుంది. కానీ అమ్మాయి కెప్టెన్ అవ్వలేకపోతుంది. ఇదే విషయంతో బాధపడదు. లాస్ట్ దాకా వస్తున్నాను. కెప్టెన్ అవ్వలేకపోతున్నాను. అర్థం కావట్లేదు అసలు ఎందుకో అని చెప్పేసి ఎంత బాధ ఉంటుందో తెలుసా? అక్కడి దాకా వచ్చి అంటే ముందుగానే క్యాప్టెన్సీ కంటెండర్ అవ్వకుండానే వెళ్ళిపోతే అదొక బాధ. కంటెండర్ అయ్యి క్యాప్టెన్సీకి ఇంకొక స్టెప్ దూరంలో ఉండి నాకు దూరం అయిపోతుంది అని చెప్పేసి బాధపడిద్దనమాట. భరణి గారు దివ్యని అడుగుతాను అని అన్నారు. నాకు ఛాన్స్ ఇస్తే నేను ఆడేదాన్ని గదా! దివ్య వైపు వెళ్తానన్నారు. సేమ్ ఇదే పని నాకు ఛాన్స్ ఇస్తే నేను ఆడేదాన్ని గదా! అన్నా నేను. నేను ఆడతా అన్నాను అని జెప్పేసి మాధురి గారితో ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది. మాధురి గారు ఇప్పుడు దానికి ఆ పాయింట్ గూడా ఒస్తది. నెక్స్ట్ పాయింట్ మాట్లాడుకుందాము. ఇలా వాళ్ళు చర్చించుకుంటారు. ఏంది వీళ్ళు సపోర్ట్ చేయలేదు, వాళ్ళు సపోర్ట్ చేయలేదు దీని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. అలాగే ఇమ్మాన్యుయల్ ఒచ్చి మాధురి గారు కూర్చొనుంటే, "ఏంటి నా మీద కోపంగా ఉందా?" అని జెప్పేసి తనుజ గురించి అడుగుతాడు. అలా కాదు నువ్వు దాని వైపు ఉండకుండా దివ్య వైపు వెళ్ళటానికి కారణం ఏంటి? నువ్వు ఎందుకు అంత సపోర్ట్ అమ్మాయికి చేశావు అని అడుగుతది. కానీ అక్కడికే తనుజ కోపమొచ్చి మ్యాడీ ఇట్రా ఇక్కడ కూర్చుంది కదా! అని చెప్పేసి పిలిచేస్తదనమాట. డైనింగ్ టేబుల్ దగ్గరికి. ఇక తర్వాత మాట్లాడతాలని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారనమాట. తర్వాత ఇంక బిగ్ బాస్ ఏం చేస్తారు? మొత్తం క్లోజ్ చేసేసి లోపల బెడ్‌రూమ్‌లో కూర్చోమని చెప్పేసి అంటారు. బ్లైండ్స్ అన్నీ క్లోజ్ చేపిచ్చేస్తారు. అలా బెడ్‌రూమ్‌లో కూర్చున్నప్పుడు దివ్య లెగిసి అందరికి చాలా చాలా థాంక్స్. నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళకి, అలాగే నన్ను సపోర్ట్ చేయకపోయినా ఇన్నాళ్ళు నా ఆటని, నా ఇదిని అన్నీ చూసి, అన్నీ బేర్ చేసి, అన్నీ ఇచ్చేసినందుకు ఒక్కోసారి నా మాట తీరు బాగా ఉండకపోవచ్చు, మిమ్మల్ని ఇబ్బంది కలిగి ఉండొచ్చు. దానికి సారీ. అలాగే అందరికీ గూడా చాలా థాంక్స్ అని చెప్పేసి చెప్తదనమాట లెగిసి. అలాగే ఇప్పుడు నేను రేషన్ మేనేజర్ అని ఇలా పెడతా ఉంటారు గదా! అప్పుడు రేషన్ మేనేజర్ ఫస్ట్ నుంచి పాపం ఎప్పుడు ఈ కెప్టెన్ అవుతారు, ఈ కెప్టెన్సీ టాస్క్ జరుగుతుంది అన్నప్పటి నుంచి ఆహ్, రీతు స్టార్ట్ చేసింది. నేను రేషన్ మేనేజర్, ఏందో ఎగురుతుంది. రేపటి నుంచి ఆ రేషన్ మేనేజర్ పని చేసేటప్పుడు తెలుస్తది ఒకళ్ళకి మామూలుగా గాదు. అమ్మాయి నేను రేషన్ మేనేజర్, నేను అందరి దగ్గర ఓట్లు అడుగుతాను. నేను అందరి దగ్గర ఇచ్చేస్తాను అని చెప్పేసి అనింది. అప్పుడు దివ్య అనేది సరే అడుగు నేను ఓటింగ్ కూడా పెడతాను. నీకు ఎక్కువ ఓట్స్ వస్తే నిన్నే పెడతాను అని చెప్పేసి కూడా అనిద్ది దివ్య. అలాగే ఫస్ట్ ఒక మాట అనిద్ది దివ్య. అమ్మాయి ఓటింగ్ పెడతా నేను. కానీ నా మనసులో ఉన్న సజెషన్ ఏంటి అనంటే తనూజాను అలాగే భరణి గారు ఉంటే బాగుంటది. వాళ్ళకి అన్ని విషయాలు తెలుసు. అన్నీ క్లియర్‌గా చేయగలరు. బాగా చేస్తారు. నన్ను ఇంతకుముందు చూసాం కాబట్టి నా ఒపీనియన్ ఇది. తర్వాత వీళ్ళు ఒప్పుకోకపోతే నేను వద్దు అంటున్నారు గదా! వాళ్ళు రేషన్ మేనేజర్‌గా వద్దని చెప్పి తనుజ క్లియర్‌గా చెప్పేసింది. వద్దంటున్నారు గాబట్టి భరణి గారిని గాని ఇంక వేరే వాళ్ళ ఓటింగ్ సిస్టమ్‌లో పెడతానని చెప్పేసి దివ్య చెప్తదనమాట. అప్పుడు భరణి గారిని అలా పక్కన పెట్టేసి ఇప్పుడు రీతు రేషన్ మేనేజర్ అవ్వాలంటే ఎంతమంది చేయగలుగుతారంటే అందరూ గూడా తనకి సపోర్ట్‌గా ఉంటారు. ఎందుకంటే తను క్యాన్వాసింగ్ చేసుకుంటదనమాట. నేను రేషన్ మేనేజర్‌గా ఉంటే పంచదార లేదని చెప్పను. లేపోతే మీకు ఫుడ్ తక్కువ కడుపు నిండా పెడతాను. మీకు ఏ విషయం వచ్చినా కూడా నన్నే మీరు అడగొచ్చు. నేను ఎక్కడ చిరాకు పడకుండా చెప్తాను. ఇలా అందరికి ఎక్స్‌ప్లెయిన్ చేస్తది. క్యాన్వాస్ చేసుకుంటదనమాట అమ్మాయి అంతట అమ్మాయే. కాబట్టి అదే. తర్వాత ఇంకెవరు నిలబడతా అంటారంటే గౌరవ్ నిలబడతా అంటాడు. తర్వాత సంజన గారు నిలబడతానంటారు. ఇలా గౌరవ్‌కి ఏదైతే యునానిమస్ ఒక్కళ్ళు కూడా ఓటు వేయరు. ఒకళ్ళు కూడా ఏమంటే హర్ట్ అయ్యాను అని చెప్పి చెప్తారు. ఎందుకంటే గౌరవ్ ఏందంటే నేను చేస్తాను అది ఇంకా స్ట్రిక్ట్ అయిపోద్దక్కడ. ఆ ఏరియాకెళ్తే గౌరవ్ అది క్యాప్టెన్సీ అయినా లేపోతే ఇంకో ఏదైనా వర్క్ అయినా సరే స్ట్రిక్ట్
హిట్ అయిపోయింది అక్కడంతా కూడా. అయినా కానీ గౌరవ్‌కి ఇవ్వరు, వాళ్ళు అవకాశం ఇవ్వరు. ఎందుకంటే తెలియాలి రేషన్ మేనేజర్ అంటే ఎలా మనం హ్యాండిల్ చేయాలి, ఎలా మనం దీన్ని ఇచ్చేసుకోవాలి, అలా అందరికి సరిపోయేటట్టు చేయాలి అన్నది అన్నీ తెలియాలి. అప్పుడు రేషన్ మేనేజర్‌గా మనకి సెట్ అవుతారు. అలాగే సంజన గారంటే మీరుంటారా నిజంగా చెప్పండి. వద్దులే వద్దే సారీ. వద్దులే వద్దులే నేనుండను అని చెప్పి సంజన గారు చెప్పేసేస్తారు. ఇంక తర్వాత రీతూకే అందరూ ఓట్లు వేస్తారు. రీతూని రేషన్ మేనేజర్ చేసేస్తారు. భరణి గారు ఆల్రెడీ అడుగున్నారు గదా! భరణి గారు కూడా ఉంటారు అన్నట్టు చెప్తదనమాట. తర్వాత దాని గురించి ఆలోచించి మనం చేంజ్ చేసుకుంటాం అని అనగానే భరణి గారు ఏమంటారంటే, "నువ్వు నన్ను అడగకుండా ఎందుకు అన్నాను. అసలు నన్నెందుకు పెట్టావు? నేను ఎందుకు వద్దులే" అని చెప్పేసి ఆయన ఆలోచన అనమాట. నేను చేయకూడదు అని. సరే ఆయన అలా హోల్డ్‌లో పెడతది. తర్వాత మిగతా వాళ్ళందరికీ వాష్‌రూమ్ ఏమో సుమన్ శెట్టి గాను, తనుజాకి, స్వీపింగ్ ఏమో ఎవరు మాధురి గారికను, ఇంకో వేరే రాము ఎవరికో, అలాగే ఇలా వీళ్ళందరికీ కూడా ఎవరికి వాళ్ళకి వర్క్ షేర్ చేసేస్తది, అయిపోయింది. కానీ ఆయనకి భరణి గారికి అదొద్దు అనన్న ఆలోచన ఉంది కాబట్టి అమ్మాయితో చెప్పుకుంటారేమో, ఆయనకి గ్యాస్ స్టవ్ క్లీన్ చేయటము, అటువైపు బండ క్లీన్ చేయటము, డైనింగ్ టేబుల్ క్లీన్ చేయడం అన్నది ఆయనకి ఆ వర్క్ ఇస్తదనమాట. ఎవరు? దివ్య. వర్క్ గురించి, డ్యూటీ గురించి. అలాగే మంచి ఆయన దగ్గరికి లోపలికెళ్ళిన తర్వాత ఆయనకేదో బాధ, అదే ఏదో సేమ్ రేషన్ మేనేజర్‌గా నన్నెందుకు నువ్వు ఇచ్చేసావు అన్న దాని మీద అడుగుతుంటే, ఒక మంచి రేషన్ మేనేజర్ ఉండాలి నా క్యాప్టెన్సీలో అనుకోవటము తప్ప ఏంటి? మీరు బాగా చేశారు క్యాప్టెన్సీ, అదే రేషన్ మేనేజర్. అందుకే మిమ్మల్ని నేను ఇచ్చేసాను. ఆయన వద్దన్నారు గదా! సరే వదిలేసేసేయండి, అయిపోయింది గదా! మీరు అవి క్లీన్ చేస్తానన్న అదే బండ, గ్యాస్ స్టవ్ క్లీన్ చేస్తా అన్నారు గదా! అవే చేయండి. ఆయన గ్యాస్ స్టవ్ నేను చేస్తాను. మిగతాది అది మీరు చేయండి. నాకు క్యాప్టెన్‌గా నేను వర్క్ చేయాలనుకుంటున్నాను. నేను హక్కుగా అడుగుతున్నాను. నేను ఆర్డర్ చేస్తున్నాను అని చెప్పేసి అంటదనమాట. ఏం లేదు, ఆయనకి హెల్త్ బాగోలేదు కొద్దిగా. హెల్త్ బాగోలేదు ఎక్కువ చేయడం ఎందుకని ఆ ఒక్క పనే ఇస్తది అమ్మాయి. ఆయన కూడా ఏదైనా నేను చేస్తానన్న ఆలోచనతోనే అడుగుతారు. తర్వాత అది కూడా చేయలేరేమో, గ్యాస్ స్టవ్ దగ్గర ఎక్కువగా ఉంటది కదా! నేనే చేస్తాను అన్న ఒక ఆలోచనతో ఆ అమ్మాయి అనమాట. ఆయన అంటారు, వద్దు వద్దు అని అంటారు. మొత్తం నేనే చేస్తాను అంటారు. ఇప్పుడు ఏంది ఎక్కడికెళ్ళిపోతున్నావు? టాస్క్ ఉంటదా ఏంటి ఇప్పుడు? అంటే బ్లైండ్స్ కోర్స్ బయటది క్లోజ్ చేసుంటారు. ఉంటది. ఒక క్యాప్టెన్‌కే ఉంటదనమాట అని చెప్పేసి నవ్వుకుంటారు. ఏంటి ప్రాబ్లమ్ ఏంటి చెప్పండి? ఏంది అనంటే అప్పుడు ఆయన ఎక్స్‌ప్లెయిన్ చేశారు. నేను నీ మీద కానీ, తనూజ మీద గానీ నేను ఏ ఫేవర్‌గా చేయలేదు. నేను కరెక్ట్‌గానే చేశాను. నన్నుకెవరు సపోర్ట్ చేశారో, నేను వచ్చినందుకు, నేను ఆడినందుకు, నాతో పాటు ఎవరు ఆడారో వాళ్ళని నేను కరెక్ట్‌గానే చేసుకున్నాను. నేనెక్కడ కూడా ఫేవరిజం చేయలేదు. నేను అందుకు వీళ్ళకి సపోర్ట్ చేయలేదా, వాళ్ళకి సపోర్ట్ చేయలేదా అని చెప్పేసి కూడా అనుకున్నారు. నేను కావాలనే నేను ఎటువైపు వెళ్ళని ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. అది అవ్వలేదు. అప్పటికే సాంగ్ ఆగిపోయింది అని అమ్మాయికి ఎక్స్‌ప్లెయిన్ చేస్తారనమాట. అందరికి ముందు మరెందుకు నువ్వు అలా అందరి ముందు అరిసావు అని చెప్పేసి అడుగుతారు భరణి గారు. మీరు దీంట్లో చూసారా మీరు ఎపిసోడ్‌లో చూపించినట్టున్నారు ఈ పాయింట్. అరుస్తూ ఉంటది. ఏంటి మీరు కూడా రావాలి గదా! మీరెందుకు రాలేదు అని చెప్పేసి అక్కడ అందరూ ఉంటారు. అందరి ముందు అరుస్తదనమాట. నువ్వెందుకు అలా అరిసావు? ఎందుకు అలా అని చెప్పేసి అంటారు. మీకు అర్థం కావట్లేదు. నేను అరిసాననే అన్నారు. నిజంగానే నేను తప్పు, అలా అరవకూడదు. తర్వాత చెప్పాల్సింది. కానీ నాకక్కడ బాధేసింది. ఎందుకనంటే నిఖిల్ గనక లాస్ట్‌లో నేను రిక్వెస్ట్ చేస్తే అక్కడి నుంచి దిగిపోయాడు. లేపోతే నిఖిల్ గనక అక్కడ ఉన్నట్టయితే ఆ అమ్మాయే గెలిచేది గదా! నేను అక్కడి దాకా వచ్చి లాస్ట్ ఛాన్స్‌లో నేను మిస్ అయిపోయేదాన్ని గదా! నా క్యాప్టెన్సీని. మీకు అది అర్థం కావట్లేదా? సపోర్ట్ చేయకపోతే నా పరిస్థితి ఏమిటి అని చెప్పేసి ఆయనకు చెప్తా మళ్ళీ మొన్న బాధపడతాడనమాట. అలాగే బాధపడతా ఉంటది. ఇలా చేశారు. అందుకనే నేను బాధేసింది. అందుకే నేను అరిసేసాను అని చెప్పేసి ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటది. తర్వాత పవన్ పవన్ ఏంటి అంటే హెడ్ షెఫ్ అనమాట. రీతు ఇది చేస్తుంది కాబట్టి, రేషన్ మేనేజర్ చేస్తుంది కాబట్టి హెడ్ షెఫ్‌గా డెమోన్ నేనే నిర్ణయం తీసుకున్నాను. దీనికి ఎటువంటి ఓటింగ్ లేదు. ఎందుకనంటే తనుజ గాని, మాధురి గారు గాని ఎవరు ఉండనంటున్నారు కుకింగ్ దగ్గర. కాబట్టి ఇంక డెమోన్‌కి తప్పదు. డెమోన్ ఏందంటే నేను ఉండను అని చెప్పేసి చెప్తున్నాడు. అలాగే రీతు కూడా ఏందంటే నాకు కూడా నేను రేషన్ మేనేజర్ చెప్తున్నాను. నాకు కుకింగ్‌లో హెడ్ కుక్ నాకు నచ్చలేదు. ఆయన తీసేసేయండి అని చెప్పేసి వీళ్ళు కొద్దిగా ఏషాలేస్తారు. కానీ అప్పుడు లోపల రాంగానే ఏంటి పవన్ నన్ను నామినేట్ చేస్తావా 10th వీక్‌లో? నన్ను నామినేట్ చేయమాకు పవన్ ఈ విషయం మీద అని చెప్పేసి జోక్స్ వేస్తా ఉంటదనమాట.
నేను వర్క్ చేసేటప్పుడు "నువ్వసలు అక్కడ ఉండమాకు, నువ్వు అక్కడికి రామాకు" అంటే, సర్లేండి రానులేండి. ఎవరు భరణి గారు చెప్తారనమాట. క్లీన్ చేసేటప్పుడు "ఉండమాకు" అని చెప్పేసి దివ్య చెప్తారు. సర్లే నేను ఉండను. నేనెళ్ళి బాత్రూమ్‌లో కూర్చోమంటారా? బాత్రూమ్‌లో ఉండమంటారా? అని చెప్పేసి అంటా ఉంటా. అక్కడ కూర్చొని ఆయనతో మాట్లాడుతా ఉంటదనమాట ఆ అమ్మాయి. ఆ కెప్టెన్ అయిన హ్యాపీనెస్ గాని, ఆయన ఏదో ఆలోచిస్తున్నారు. ఆయన ఏదో చెప్పట్లేదు. ఆయన ఏం ఆలోచిస్తున్నారు అన్న ఒక ఆలోచన ఆ అమ్మాయి బ్రెయిన్‌లో పడిపోయింది. ఏంటి ఈయన ఇంత ఇదిగా ఆలోచిస్తున్నారు అని చెప్పేసేసి అడుగుతానే ఉంటది. ఏంటి మీ ప్రాబ్లమ్ ఏంటి? ఏంటి? అని చెప్పేసి. అలాగే మనం చూసాం గదా! ఆ ప్లేస్ అంతా గూడా ఓపెన్ చేసేసేస్తారు. ఆ ప్లేస్ అంతా ఓపెన్ చేసేస్తారు. మనకి ఎపిసోడ్‌లో చూపిస్తారు. చాలా బాగుంది. వాళ్ళందరూ కూర్చొని చాలా సేపు కూర్చొని మాట్లాడుకుంటారు. ఎంజాయ్ చేస్తారు. అంతా అయిపోయిద్ది. అలాగే షీ కెనాట్ యాక్సెప్ట్ ద ఫెయిల్యూర్. ఎవరు గౌరవ్ చెప్తారనమాట. ఎవరు యాక్సెప్ట్ చేయట్లేదు తనూజ. నాకు తెలిసి ఎందుకంటే అక్కడ అమ్మాయి కొంచెం ఫేస్ కొంచెం మార్చుకొని ఉంటదనమాట. ఇంక అదే మైండ్‌లో ఉంటది గదా! కానీ అమ్మాయి ఏం అలా యాక్సెప్ట్ చేయకుండా అయితే ఉండదు నాకు తెలిసి. ఎందుకంటే ఇప్పుడు యాక్సెప్ట్ చేయకపోతే అక్కడ అదే మూడ్‌లో ఉండి ఈ అమ్మాయిని విష్ చేయడానికి కూడా రావాల్సిన అవసరం లేదు. కానీ అమ్మాయి ఫోటోలు పెట్టేటప్పుడు అమ్మాయికొస్తది, కంగ్రాట్స్ చెప్పది, వాటేసుకుంటది, అదే అయిపోద్ది. మళ్ళీ నార్మల్‌గానే వెళ్లి నవ్వుతానే వేరే వాళ్ళతో నవ్వుతానే మాట్లాడిద్ది. మళ్ళీ మామూలు అయిపోతది. కానీ మైండ్‌లో ఏదో చివర ఉంటది గదా! బాధ ఉంటది గదా! ఎందుకంటే అక్కడి దాకా వెళ్లి ఒక స్టెప్పు ఉన్నప్పుడే మనం వెనక్కి వస్తే ఎలా ఉంటది ఆ బాధ? అది కంపల్సరీగా అది ఉండకూడదు అని చెప్పడం తప్పది. అది కరెక్ట్ అయిన పద్ధతి గూడా కాదు. ఆ అమ్మాయికి ఆ బాధ ఉంటది. అయినా గాని నేను అంత మైండ్‌లో పెట్టుకొని ఇచ్చేసే వ్యక్తిలా అనిపించదు ఆ అమ్మాయి. ఎందుకంటే ఒకానొక టైంలో కొన్ని కొన్ని సిట్యుయేషన్స్‌లో ఇదే. కానీ ఈ విషయంలో మాత్రం అమ్మాయి మూవ్ ఆన్ అయిపోతది. ముందుకెళ్ళిపోతది. కానీ కొద్దిగా మైండ్‌లో ఉండమాట. ఇంకా 4 వీక్స్ ఉన్నాయి క్యాప్టెన్సీకి అంతే అని చెప్పేసి రీతు చెప్తది. ఇప్పుడు ఏం చేయమంటావు? నేను మళ్ళీ ఏడవమంటావా? అని చెప్పేసి తనూజ అంటదనమాట. అంటే కాదురా చెప్తున్నాను 4 వీక్స్ ఉన్నాయి ఇంకా అని చెప్పేసి. అంటే డెమోన్ అంటారు నేను ఇంకో వీక్ అవ్వాలి అంటే, అరే ఏందిరా నువ్వు మళ్ళీ మిగతా అయిన వాళ్ళని అవ్వనివ్వవా? నువ్వు మళ్ళీ అవుతానంటావేంటి? అని చెప్పేసి తనూజను, రీతు చెప్తారు. కానీ తనూజ అక్కడ ఏం చెప్తదంటే, కానీ నిజంగారా చాలా చాలా థాంక్స్ రా. మీరు నాకు ఫస్ట్ నుంచి కూడా లాస్ట్ వరకు కూడా మీరు నిలబడ్డారు. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఈ విషయం మీద అని చెప్పేసి రీతూకి, డెమోన్‌కి థాంక్స్ చెప్పుకుంటది తనూజ. ఎక్స్‌ప్లెయిన్ చేసుకొని నాకు చాలా హ్యాపీగా అనిపించిందిరా. నేను ఎవరు ఏదైనా గాని మీరిద్దరు మాత్రం నాతో ఉంటారు. మాధురి గారు మీ ముగ్గురు ఉంటారు నాతో అనుకున్నాను. మీ ముగ్గురు ఉన్నారు నాకు చివరిదాకా అని చెప్పేసి థాంక్స్ చెప్తారనమాట. ఆ తర్వాత మావయ్యకి తలకి వాళ్ళ హెడ్‌ఏక్ వచ్చేసి లేకపోతే ఇంకేదో వచ్చేసి ఇమాన్యుయల్ ఎవరు ఇంకా సంజన వీళ్ళందరూ గూడా రాము చేత తలకి ఆయిల్ పెట్టించి మసాజ్ చేపించుకుంటూ ఉంటారు. తను కూడా పెట్టించేసుకొని వెళ్ళిపోతాడు ఇమాన్యుయల్. నాకు కూడా కొంచెం లైట్‌గా రాయరా అని చెప్పేసి ఎలాగో బతిమలాడుకుంటే రాసాడు. గాడ్ బ్లెస్ యూ రా! చాలా బాగా రాసావు. చాలా థాంక్ యూ అని చెప్పేసి వెళ్ళిపోతారు. బ్యాడ్నెస్ వచ్చేసేస్తే వెళ్ళిపోతారు. అలాగే ఇటువైపు ఎవరు దివ్య మనకి భరణి, సుమన్ శెట్టి గారు లోపల బెడ్‌రూమ్‌లో కూర్చొనుంటారు. కెప్టెన్ రూమ్‌లో కూర్చొనుంటారు. కూర్చొనుంటే నైన్త్ వీక్ గట్టిగా ఆహ్, గ గ ఆహ్, ఏంది నైన్త్ వీక్‌లో నేను గట్టిగా అనుకున్నాను. నైన్త్ వీక్ గనక గట్టెక్కేసేస్తే నేను కంపల్సరీగా నేను 10థ్ వీక్ ఎళ్ళిపోతాను. ఫ్యామిలీ వీక్ ఎళ్ళిపోతా నేను. మా అమ్మ వస్తది ఇంట్లోకి అని చెప్పేసి ఆ విషయం చెప్పుకొని చాలా హ్యాపీ అవుతుందనమాట. అంటే అయిపోయింది కదా! ఎందుకంటే నైన్త్ వీక్ నామినేషన్స్‌లో అమ్మాయి లేదు. ఎవరు దివ్య లేదు. అలాగే డైరెక్ట్‌గా 10థ్ వీక్‌లోకి వెళ్ళిపోయింది అమ్మాయి. 10థ్ వీక్‌లో ఫ్యామిలీ వీక్ ఉంటది. మా అమ్మ వస్తది అని చెప్పేసి చెప్పుకొని హ్యాపీగా ఉంటది. ఆ వీక్‌లో అమ్మ వస్తది అని చెప్పేసి భరణి గారితో చెప్పుకొని హ్యాపీగా నవ్వుకుంటా ఉంటదనమాట. అలాగే సుమన్ గారు చెప్తారు. నాకు సపోర్ట్ చేయలేదు. ఇమ్ము మాత్రం ఫస్ట్ నుంచి కూడా సపోర్ట్ చేసాడు నాకు. నాకది చాలా హ్యాపీగా అనిపించింది. నిలబడ్డాడు నా కోసము అని చెప్పేసి చెప్పుకుంటది. ఎవరు? దివ్య. అప్పుడు భరణి గారి దగ్గరికి కూడా వచ్చి చెప్పాడంట ఇమాన్యుయల్ డైరెక్ట్‌గా నేను మీకు సపోర్ట్ చేయనన్నా. నేను దివ్యకి చేయాలనుకుంటున్నానని డైరెక్ట్‌గా వచ్చి చెప్పాడంట. అంటే దివ్య అంటే నాకు తెలుసు. నాకు కూడా చెప్పాడు ఆ విషయము. నాకే సపోర్ట్ చేస్తాను ఫస్ట్ నుంచి నా వైపే నిలబడ్డాడు అని చెప్పేసేసి అంటది. తర్వాత సుమన్ శెట్టి గారు అంటారు అలా అసలు నేను నా గురించి తెలుసు కదా! నేను ఫస్ట్ నుంచి గూడా నాకు అమ్మాయిలో ఏందంటే, ఒక చిరాకు పడదు. ఏది ఇసుగుండదు, చిరాకుండదు అన్నాను. ఇమాన్యుయల్‌తో గూడా ఆ మాట అన్నాను. కరెక్ట్ అన్నా నేను అందుకే నేను అమ్మాయికి సపోర్ట్ చేశాను అని అన్నాడు ఆ అబ్బాయి. నాకిష్టం నేను అనుకున్నదే ఇమాన్యుయల్ గూడా అలాగే అన్నాడు. మా ఇద్దరి ఆలోచన అదే. ఒక చిరాకు ఎంత చేసినా గూడా చిరాకుండదు. ఒక మనిషిలో ఇదుండదు.
చి ఇసుకుండదు, చిరాకుండదు అని చెప్పి చెప్తారనమాట. అప్పుడు ఈ భరణి గారు ఉంటారు, "అవునురా అసలా పొద్దునుంచి సాయంత్రం దాకా వంటగదిలోనే ఉంటది. అసలు ఇసుక్కోదు, అసల చిరాకు గూడా పడదు. అలా ఫస్ట్ వీక్ నేను అమ్మాయి వచ్చినప్పుడు ఎప్పుడైతే నేను దివ్యని చూసానో, ఈరోజు గూడా దివ్య అలాగే ఉంది. అలాగే కిచెన్‌లో వర్క్ చేస్తది. అలాగే ఉంటది. ఎక్కడ అంటే ఒక్క ఎవరు గౌరవ్ విషయంలో తప్ప" అని చెప్పేదంటే, అదేదో అయిపోయింది వదిలేసేయి దాని గురించి అన్నట్టు వీళ్ళు ఇచ్చేసేస్తారనమాట. ఆ అమ్మాయికి అది మైండ్‌లో ఉండిపోయింది. నేను అనవసరంగా ఆ టైంలో అరిసానా అని చెప్పేసి ఒక గిల్ట్ అమ్మాయి మైండ్‌లో ఉండిపోయిందట్లా. అలాగే ఇప్పుడంటారనమాట. "ఇవన్నీ కాదు. ఇప్పుడు నువ్వు తీసుకెళ్ళి అమ్మాయికిచ్చేసేసావు రేషన్ మేనేజరు. ఏంటి పరిస్థితి ఏంది?" ఏది అంటే, "ఏం పర్లేదులే మీ ఇద్దరికి నేను వంట చేసి నేను పెడతాలే" అని చెప్పేసేసి దివ్య అంటది. అలాగే సుమన్ గారు అంటారు, "కాదు అదంతా హ్యాండిల్ చేయాలి. ఎలా కుదిరిద్ది" అంటే, "ఉండని ఒక 1 వీక్ చేస్తే కదా అర్థమయ్యేది. తెలుస్తది కదా వాళ్ళకి కూడా. రేషన్ మేనేజర్ అంటే ఏంటి? ఎన్ని ఇవుంటది, ఎంత బాధ్యత ఉంటదని తెలుస్తది. ఉండని ఉంటే గానికే వాళ్ళకి అర్థమవుతది" అని మనం కూడా అదే విషయం అనుకున్నాం. ఎందుకంటే రేషన్ మేనేజర్ ప్లేసే కొద్దిగా డిఫికల్ట్ అయిన ప్లేస్. ఎవరికి ఫుడ్ అందాలా? ఎవరికి ఫుడ్ అందట్లేదా? లేపోతే ఎవరికి పెట్టాలా? ఎవరికి ఎక్స్‌ట్రా వెళ్తుందా? ఎవరు తీసుకుంటున్నారా? ఎవరు దొంగతనం చేస్తున్నారా? ఇలా చాలా వాటిలో మనం కవర్ చేసుకుంటా ఉండాలి. వాళ్ళు ఫుడ్ తినేదాకా ఆగాలి. వాళ్ళకి ఫుడ్ పెట్టాలి. సమానంగా పెట్టాలి. ఎవరికీ తగ్గకూడదు. ఇవన్నీ బాధ్యతలుంటాయి. అవన్నీ వాళ్ళకి గూడా తెలియాలి గదా! మనం చేస్తుంటే అర్థం కావట్లేదు గదా! అందుకే ఇచ్చాను. అయినా పర్లేదు నేను ఉంటాను. నేను పక్కనే ఉండి అన్నీ చూస్తాను. నేనేం వదిలేసి వెళ్ళట్లేదు. నేను అన్నీ క్యారీ చేసుకుంటాను. అన్నీ చూసుకుంటాను అని జెప్పేసి అంటది. ఎవరు దివ్య. అలాగే భరణి గారంటారు. నన్ను ఆ అమ్మాయి బెస్ట్ క్యాప్టెన్ అన్న మీరు బెస్ట్ రేషన్ మేనేజర్ సారీ. బెస్ట్ రేషన్ మేనేజర్ అన్న మీరు అని చెప్పేసి ఆ అమ్మాయే అనింది నన్ను. అంటే రీతు చెప్పిందంట. మేబీ అది నాకు గుర్తులేదు ఆ పాయింట్. ఆ అమ్మాయే అనింది అని చెప్పేసేసి అందరూ అందరూ గూడా బెస్ట్ రేషన్ మేనేజర్ అని అన్నారు ఆ వీక్ నాకు అని చెప్పేసి అన్నారు. అప్పుడు దివ్య అంటది, "ఏంటి ఆ టైంలో హెడ్ షెఫ్ ఎవరు? నేను. అసలు మీ మీద ఒక్క మాట కూడా రానిస్తానా నేను? ఒక్క మాట కూడా పడనిస్తానా నేను? అలా చేశా నేను కష్టపడి పొద్దున్నుంచి సాయంత్రం దాకా" అని చెప్పేసి ఆ అమ్మాయి గురించి ఆ అమ్మాయి చెప్పుకున్నది. నిజంగా ఆ వీక్ అంతా కూడా అమ్మాయి కూడా వచ్చిన వీకే అది. అది వచ్చిన స్టార్టింగ్ వీకే. చాలా చాలా కష్టపడింది. చాలా చేసింది ఆ టైంలో గూడా. ఇప్పుడు గూడా అలాగే చేస్తది. ఇప్పుడు కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో ఉండే కొద్దీ ఉంటది గానీ, కొన్ని కొన్ని సందర్భాల్లో వస్తది ఆ చిరాకు. అసలు రాకుండా ఏ మనిషికి ఉండదు. ఆ అమ్మాయికి గూడా వచ్చింది. కానీ అంత కాదు. అంతే దాన్ని మేనేజ్ చేసుకోవచ్చు. అలాగే ఈ భరణి గారంటారనమాట. అప్పుడు హెడ్ షెఫ్ ఎవరు అని. తర్వాత భరణి గారంటారు, "రీతు కంప్లీట్‌గా నాకు ఎగనెస్ట్‌గా ఉంటది. ఎప్పుడు గూడా నాకెప్పుడు ఎగనెస్ట్‌గానే వెళ్ళిద్ది ఈ అమ్మాయి. నేనసలు అమ్మాయి గురించి నేను పట్టించుకోను నేను" అన్నట్టు చెప్తారు. పట్టించుకోను ఆ అమ్మాయి అంతే ఎప్పుడు అన్నట్టు మాట్లాడతారనమాట. ఇక్కడ ఒక విషయం జరుగుతుంది ఏంది అనంటే, ఆ అమ్మాయి కొద్దిగా ఏదైనా సిట్యుయేషన్ ఒచ్చి ఏదైనా జరుగుతుంది అన్నప్పుడు ఇద్దరు వ్యక్తులొచ్చి ఆ అమ్మాయిని బాగా ఎక్కిచ్చేసేస్తున్నారు. మళ్ళీ అమ్మాయి దాంట్లో వాళ్ళ ట్రాప్‌లోకి పడిపోతుంది అనంటే, ఇటువైపు నుంచి దివ్య గాని, సుమన్ గారి ఎవరు సంజన గారా? లేకపోతే అహా! కాదు అంటాడు. కళ్యాణ్ చేస్తారా? అదంటే సైలెంట్‌గా ఉంటాడు. ఏం మాట్లాడడు. వాళ్ళెవరు ఏ వ్యక్తులు అన్న విషయాన్ని బయటకి చెప్పరు. భరణి గారు కూడా చెప్పరు. వాళ్ళు అడుగుతున్నా గాని భరణి గారు ఎటువంటి ఎక్స్‌ప్రెషన్ ఇవ్వరు. ఆయన ఎక్స్‌ప్రెషన్ ఇచ్చినా గాని మన కెమెరాకైతే చూపించలేదనమాట. కెమెరా నుంచి ఆయన ఫేస్ అయితే మనకు చూపించలేదు. అక్కడ ఎవరు ఎక్కిస్తున్నారు అన్న ఆలోచన ఆయనకి ఉంది అనంటే రీతు ఫస్ట్ ప్లేస్‌లోనే ఉంటది నా దాంట్లో అని అంటారు. ఇంకోటి మాధురి గాని, అలాగే కళ్యాణ్ గాని వీళ్ళు అమ్మాయికి సిట్యుయేషన్ వచ్చినప్పుడల్లా అమ్మాయిని ఇచ్చేస్తూ ఉంటారు. పోక్ చేస్తూ ఉంటారు. అందువల్ల అది అదే ఎక్కిస్తూ ఉంటారు అన్నట్టు చెప్తారనమాట ఎవరు భరణి గారు. అక్కడ ఎక్కించడం అంటే నిజం చెప్పాలంటే అక్కడ ఏమి ఎక్కిస్తే ఎక్కించుకునేంత తెలివి తక్కువ అమ్మాయి అయితే కాదు తనూజ. ఆ అమ్మాయికి గురించి మన కొన్ని లాస్ట్ ఎపిసోడ్‌లో మనం చూసాము. అమ్మాయి ఎలా బిహేవ్ చేస్తది, ఆ అమ్మాయికి ఏదనిపిస్తే అది చేస్తదన్న విషయం కూడా మనకు తెలుసు. ఏది అమ్మాయి ఆలోచించుకొని అమ్మాయికి ఏది కరెక్ట్ అయితే అదే చేస్తది. ఎవరో చెప్తే ఎక్కించుకొని ఇచ్చేది గానీ కొన్ని కొన్ని మాటలుంటాయండి. ఇప్పుడు ఎంత చెప్పినా ఎక్కవు. కానీ ఒక్కొక్క మాటుంటది. అది డైరెక్ట్‌గా తగులుద్ది. ఒక్కొక్క మాటయితే కంపల్సరీగా వెళ్ళిద్ది. ఒకవేళ వాళ్ళు చెప్పుంటే. సరే. అదే ఇదనమాట. మాధురి గారు ఇమాన్యుల్ దగ్గరకొచ్చి "నువ్వేంటి నా గురించి అడగలేదు. నువ్వు నా
నా గురించి స్టాండ్ తీసుకోలేదు అని చెప్పేసి కిచెన్ దగ్గరికొచ్చి అడుగుతున్నారు. దివ్య చెప్పింది భరణి గారికి. ఏం స్టాండ్ తీసుకోవాలంట ఏంటి అంటే నేను నేను ఆడాను గదా! ఆడానంటే నేను సపోర్ట్ చేశాను గదా! ఫస్ట్ రౌండ్ ఇచ్చేసాను. నువ్వే అన్నావు గదా! అక్కడికెళ్ళి కూర్చున్నారు, ఆడికెళ్ళి కూర్చున్నారు అన్నారు. ఆడికెళ్ళి కూర్చుంటేనేంటి? నేను ఫస్ట్ మీకే గదా! నేను సపోర్ట్‌గా ఇచ్చేసింది. నన్నెందుకు సపోర్ట్ చేయరు? నన్నెందుకు తీసేశారు? నేను కెప్టెన్ అవ్వలేదు గదా! నువ్వు నా గురించి కూడా చెప్పాలి గదా! అని చెప్పేసి అడిగారు. అప్పుడు ఇమాన్యుయల్ అంటారు, "అదేందక్క నన్నంటావు? ఆయన నన్నే తీసేసాడు. నేను కెప్టెన్ అయ్యావు ఆల్రెడీ" అన్నారు. నేను అప్పటికే చెప్పాను, "అన్న నేను కెప్టెన్ అయ్యాను. నన్ను తీసేసావు. కానీ ఇక్కడ ఉన్న వాళ్ళతో పాటు బయటున్న రీతు, మాధురి గారు గూడా కెప్టెన్ అవ్వలేదు. వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకొని ఆలోచించన్నాను. నేనే అన్నాను. నేనే చెప్పాను. ఇంక నేనేం చేస్తానక్క, ఆయన డెసిషన్ తీసుకోవాల్సింది నేనేం ఇచ్చేస్తాను" అని చెప్పేసి ఎక్స్‌ప్లెయిన్ చేసుకున్నాడు. నిజంగా ఆ సిట్యుయేషన్ వచ్చినప్పుడు సేమ్ అలాగే చెప్తాడు ఇమాన్యుయల్. అది ఇమ్మాయి అక్కడ చెప్తదనమాట. ఎవరికి భరణి గారికి ఇలా చెప్పారు. ఇలా ఆమె అలా ఆలోచించారు. అప్పుడు రీతు కూడా ఒక మాట అనిద్ది. "నేను కూడా లోపలికి వద్దామనుకున్నాను" అంటే, "అదేంట్రా నువ్వసలు సపోర్టే చేయలేదు గదా!" అన్నా నేను. దివ్య అనిద్ది. "నేను అసలు సపోర్టే చేయలేదంటే, ఎందుకు నేను కలర్స్ రాసుకొని నేను సపోర్ట్ చేశాను గదా!" అంటే, మరి రావాల్సింది, వచ్చి అడగాల్సింది. ఇక్కడ బాండింగ్‌తో లేకపోతే ఏదో రిలేషన్ ఉందనో మమ్మల్ని సెలెక్ట్ చేయలేదు. మేము ఆడామని మమ్మల్ని సెలెక్ట్ చేశారు అంతే. మీరు కూడా రావాల్సింది. మేము కూడా మీకు సపోర్ట్ చేశాం గదా! మేము కూడా నిలబడ్డాం కదా! మీరు అనాల్సింది. అప్పుడు ఆయన డెసిషన్ ఎలా ఉంటదో మీకు కూడా తెలిసేది కదా! అని చెప్పేసి దివ్య అంటది. సేమ్ అదే విషయాన్ని బన్నీ గారితో ఎక్స్‌ప్లెయిన్ చేస్తదనమాట. అసలేంటి సాయితో గొడవేంటి? ఎందుకు ఆ అమ్మాయి అలా అయింది అని చెప్పేసి భరణి గారికి ఇదంతా చెప్పిన తర్వాత భరణి గారు ఎక్స్‌ప్రెషన్ ఏమి ఇవ్వరు. ఆహా! ఓకే. ఓకే. ఇలానా అని చెప్పేసేసి చెప్తారు. తర్వాత సాయి గొడవేంటి? అసలు సాయితో ఏంటి ప్రాబ్లమ్ ఏంటి? అని చెప్పేసేసి అని అడుగుతారు. సాయితోనంటే నేను చెప్తాను. నాకు సాయి చెప్పాడు. సాయి ఏం లేదు. అమ్మాయి అందంట ఏది ఫస్ట్ వీక్ నుంచి నేను కష్టపడుతున్నాను. బయటికి భరణి గారేమో బయటికెళ్ళొచ్చారు. అదే ఎలిమినేట్ అయిపోయి మళ్ళీ వచ్చారు. మీరేమో వైల్డ్ కార్డ్స్ గూడా ఉన్నారు గదా! నేను ఫస్ట్ వీక్ నుంచి కష్టపడుతున్నాను గదా! అనంగానే ఈ అబ్బాయి అంట అవును. ఓకే. ఈ పాయింట్ కూడా కరెక్టే అన్నాడంట. దానికి సపోర్ట్ చేయలేదని జెప్పేసి అన్ని తిట్టిందంట ఆ అమ్మాయి. అదే అన్ని అన్ని మాట్లాడింది అని జెప్పేసి ఏది నా గురించి చెప్పిందా తనుజ? నేను బయటికెళ్ళొచ్చాను నేను సపోర్ట్ చేయొద్దని చెప్పిందంట. అంటే అవును. ఇదే మాట చెప్పిందంట. ఆయన ఎలిమినేట్ అయిపోయి ఎళ్ళిపోయి మళ్ళీ వచ్చారు గదా! అని చెప్పిందంట అని చెప్పేసేసి అనంగానే ఆయన నవ్వుతారు భరణి గారు. నా గురించి చెప్పిందా అని చెప్పి అనుకోని నవ్వుకుంటారనమాట. రీతుని గూడా నేనడిగాను. ఎవరినైతే నాకు సపోర్ట్ చెయ్యరో కళ్యాణ్‌ని గూడా నేనడిగాను. అయినా వాళ్ళు చెయ్యరని తెలుసు. అయినా నేను బ్యాడ్ అవ్వకూడదు గదా! నేనడిగాను. రీతుని అడిగాను. అంటే అడిగితే, "లేదురా నేను అమ్మాయికి సపోర్ట్ చేస్తాను తనూజకి" అని చెప్పంటే, "గుర్తుపెట్టుకో టఫ్ టాస్క్‌లో నేనే నీకు సపోర్ట్ చేశానంటే" "అవునురా నిజమే. కానీ ఈ వీక్‌కి తనకే చేస్తాను. నెక్స్ట్ వీక్ ఛాన్స్ ఉంటే గనక నీకు నెక్స్ట్ వీక్ సపోర్ట్ చేస్తాను" అని చెప్పింది. అంటే, "గుర్తుపెట్టుకో నువ్వు చేయలేదు నాకు సపోర్ట్ చేయలేదు అని గుర్తుపెట్టుకో" అన్నాను అని చెప్పి దివ్య చెప్తదనమాట. ఇదంతా గూడా ముగ్గురు అదే క్యాప్టెన్ రూమ్‌లో కూర్చొని మాట్లాడుకున్న మాటలే ఇవన్నీ గూడా. అప్పుడు తర్వాత భరణి గారంటారు, "హౌస్ మేట్స్ వాళ్ళందరూ కూడా నన్ను వెక్కిరించారు. ఆహ్, ఏ ఏ ఏమి వెక్కిరంటే బాగానే సేఫ్ గేమ్ ఆడావు గదా!" అంటే ఆయన మధ్యలో నిలబడిపోతారు. పాట అయిపోయినప్పుడు ఆయన మధ్యలో ఉంటారు గదా! అటువైపు నుంచి కళ్యాణ్ వాళ్ళు, ఇటువైపు సంజన వీళ్ళందరూ గూడా ఇలా ఎక్కిరిచ్చారు. చేసావు గదా! బాగా తెలివిగా చేసావు. సేఫ్ గేమ్ ఆడావు గదా!" అని అన్నారు నన్ను. ఇదేందిరా నాయన నేనేం జేశాను? ఆ పాట ఆగిపోయింది. నేను మాట్లాడేటప్పటికి పాట ఆగిపోయింది. నేనేం జేశాను అని చెప్పేసేసి అని చెప్తారన్నమాట. దివ్యకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటారన్నమాట. టెక్నికల్‌గా గుర్తుపెట్టుకోండి. మీరు నాకు ఈ వారము మీకోసం ఆడినా గాని మీరు నాకు సపోర్ట్ చేయలేదు. ఇదే నెక్స్ట్ వీక్ నేను వసూలు చేస్తానంటే, అంటే నువ్వేంటి నేనేదో చేస్తానని ఎక్స్‌పెక్ట్ చేసి నువ్వు నాకు చేస్తున్నావా? అని జెప్పేసి అడుగుతారు. ఎవరిని? దివ్యని. అలా కాదు. నేనేమన్నాను నాకు ఈ అవసరం వచ్చింది కాబట్టి సపోర్ట్ చేయమని చెప్పాను. మీరు చేయలేదు. అది ఎట్లాగా నేను వసూలు చేసుకుంటాను. నేను మీకోసమే ఆడాను. నేను అందులో కూడా మీరే చెప్పారు గదా! ఇక్కడేంటి కంటెస్టెంట్ అని మీరేగా అనింది. నేను అలాగే అడుగుతున్నాను. నేను కంటెస్టెంట్‌గా మీకు హెల్ప్ చేసినప్పుడు మీరు కంటెస్టెంట్‌గా నాకు సపోర్ట్ చేయాలి గదా! ఇక్కడ బాండింగ్ కాదు, అన్నా చెల్లి కాదు అని మీరే అన్నారు గదా! అని చెప్పేసి ఆయన చెప్పిన మాటే ఆయనకి తిరగ్గొట్టింది దివ్య. తిరగొట్టి చెప్పిందనమాట. ఇట్లా అంటే, "ఓహో! ఓకే" అని అంటాడు ఆయన భరణి గారు. అలాగే డిమోన్ అంటాడు. దివ్య డిజర్వ్‌డ్ ఆ అమ్మాయి. అమ్మాయి చేసింది, బాగా ఆడింది. అమ్మాయి డిజర్వ్‌డ్ అని చెప్పేసి డెమోన్ అంటారు. నేను భరణి గారికి సపోర్ట్ చేయాలని చెప్పి డైరెక్ట్‌గా ఆయన దగ్గరికి వెళ్లి చెప్పేసాను. "అన్న మీరు మళ్ళీ బయటికెళ్ళి ఆట చూసి ఆడియన్స్ ఓట్స్‌తో వచ్చారు గదా! రేపొద్దున నామినేషన్స్‌లో ఉన్నా గాని మీకు ఆడియన్స్ సపోర్ట్ ఉంటది. అందుకనే నేను మీకు సపోర్ట్ చేయను. నేను దివ్యకి సపోర్ట్ అదే తనుజకి సపోర్ట్ చేస్తానని" చెప్పేసి నేను క్లియర్‌గా భరణి గారితో నేను భయం లేకుండా చెప్పేసాను అని చెప్పేసి డెమోన్ అంటాడనమాట. సో, ఇదండి.
ఇవాల్టి మిడ్‌నైట్ లైవ్ అప్డేట్స్ మాక్సిమం 33 మినిట్స్ అయిపోయింది. చాలా లాంగ్ అయిపోయింది. ఇవన్నీ జరిగినియి లైవ్‌లో. తర్వాత ఆల్రెడీ మనకు తెలిసిందే గదా! ఎపిసోడ్ కూడా మనం చూసాం కాబట్టి ఇవన్నీ కనెక్టెడ్ అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో గనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్.